సిద్దిపేట జిల్లా కేంద్రంలోని కోమటి చెరువుపై కైట్ ఫెస్టివల్ ని మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలకు సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలుపుతూ పంతంగుల పండుగ అంటే ఆనందం ఆహ్లాదంతో పాటు సూర్యరశ్మి ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుతుందన్నారు. పతంగులకు దారం ఆధారమైతే పిల్లలకు తల్లిదండ్రులు ఆధారమని అన్నారు. సిద్దిపేటలో 3 రోజుల పాటు కన్నుల పండుగ పతంగుల పండుగ జరుగుతుందని, మకర సంక్రాంతి అనేది శీతాకాలపు అధికారిక ముగింపు అని మంత్రి తెలిపారు. ఈ సందర్భంగా మన రాష్ట్ర ప్రభుత్వం కూడా మరి ఈరోజు ఆటో కార్మికులను మొత్తం రోడ్డు మీద పడేసినట్టు చేసింది. ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా వెంటనే కార్మికుల పక్షాన ఆలోచించాలి. ఇలా కార్మికులు తమ యొక్క జీవనాన్ని కోల్పోయే పరిస్థితి ఏర్పడింది. దీనికి ఇలా ప్రభుత్వం వెంటనే ఈ ఆటో కార్మికులకు నెలకు 15,000 రూపాయలు జీవన భృతి ఇవ్వాలని డిమాండ్ చేస్తాము. ఉచిత బస్సు మంచిదే, దాని ఎవరు కాదంటలేదు. ఇంకా బస్సులు పెంచండి. ఇంకా మారుమూల ప్రాంతాల్లో చాలా ఊర్లకు బస్సులు పోతలేవు, అక్కడ కూడా బస్సులు వేయండి. కానీ మరి కార్మికులు దాదాపు 6 లక్షల మంది ఆటో కార్మికులు ఈ రాష్ట్రంలో ఉన్నారు. మొన్న మధ్యనే హైదరాబాద్లో ఒక ఆటో కార్మికుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఏంది ఇబ్బంది అని తెచ్చుకుంటే ఆయన మంత్లీ ఇన్స్టాల్మెంట్ కట్టలేకపోతున్నాడు. ఈఎంఐ ఉన్నది బ్యాంకులో, క్రెడిట్ ఫైనాన్స్ కంపెనీలో ఉన్నది. ఆ ఈఎంఐ కట్టలేక అప్పుల బాధ తట్టుకోలేక ఒక ఆటో కార్మికుడు ఆత్మహత్య చేసుకున్న పరిస్థితి ఉంది. మరి ప్రభుత్వం ఒక మంచి పని చేస్తూ ఇంకొకరు ఉసురు పోసుకోవద్దు కదా, మరి వీళ్ళని కూడా కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా అప్పులు తెచ్చి రెక్కాడితే డొక్కాడని వాళ్ళు భూములు అమ్ముకోనో, ఫైనాన్స్ కంపెనీలో అప్పులు తెచ్చుకోనో, బయట వడ్డీ వ్యాపారుల దగ్గర అప్పులు తెచ్చుకోనో, బ్యాంకులలో అప్పులు తెచ్చుకొని ఆటోలు కొనుక్కొని తమ కాళ్ళ మీద తాము నిలబడే విధంగా వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మరి అటువంటి కార్మికులను కూడా కాపాడే బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. ప్రభుత్వం వెంటనే ముందుకు వచ్చి ఈ ఆటో కార్మికులందరికీ కూడా నెలకు 15,000 రూపాయల జీవన భృతి ఇవ్వాలని చెప్పి తప్పకుండా రాబోయే రోజుల్లో అసెంబ్లీలో కూడా మీ యొక్క సమస్యను ప్రస్తావిస్తాం. అసెంబ్లీలో కూడా లేవనెత్తుతాం, ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచుతాం. ఆటో కార్మికులకు న్యాయం జరిగేదాకా కూడా మేము మీ వెన్నంటి ఉంటామని చెప్పి కార్మికులందరికీ కూడా మనవి చేస్తా ఉన్నాం. అదేవిధంగా ఈ గేమ్స్ అనేది కూడా చాలా మంచి కార్యక్రమం. మీలో ఒక నూతన ఉత్సాహాన్ని కలిగిస్తుంది, స్పోర్టివ్నెస్ను పెంచుతుంది. మరి ఈ గేమ్స్ కూడా శారీరక దారుఢ్యాన్ని పెంచుతూ మీ ఆరోగ్యాన్ని కాపాడడానికి కూడా ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈ స్పోర్ట్స్ ఈవెంట్స్లో అందరూ ఉత్సాహంగా పాల్గొని మరి మంచి క్రీడా ప్రతిభను చాటాలని చెప్పి కూడా ఈ సందర్భంగా కోరుకుంటూ, మన సిద్దిపేట స్పోర్ట్స్కు ఒక నిలయంగా ఉంది. అన్ని రకాల గ్రౌండ్స్ ఉన్నాయి మన దగ్గర. వాలీబాల్ కోర్టు కానీ, ఫుట్బాల్ కోర్టు కానీ, క్రికెట్ స్టేడియం కానీ, మరి మన షటిల్ కోర్టు కానీ, అదేవిధంగా అన్ని రకాల గేమ్స్, బాస్కెట్బాల్ కానీ, చక్కటి స్పోర్ట్స్కు మనం డెవలప్ చేసుకున్నాం. మంచి స్టేడియం కూడా డెవలప్ చేసుకున్నాం. మీరు కూడా మీ ఆరోగ్యాన్ని కాపాడడానికి ఏమైనా టైం దొరికితే తప్పకుండా స్పోర్ట్స్ ఆడండి. లేదు ఉదయం పూటనో సాయంత్రమో ఎప్పుడు టైం దొరికితే అప్పుడు కొంచెం వాకింగ్ చేసి ఫిట్నెస్ని ఇంప్రూవ్ చేసుకొని మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవడం కోసం కూడా మీరు తప్పకుండా కొంత సమయాన్ని కేటాయించాలని చెప్పి కోరుకుంటూ మీ అందరికీ అభినందనలు. జై తెలంగాణ.